గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భార్గవి రఘు. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడైతే పన్నీర్ బటర్ మసాలా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. అండ్ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కానీ బాగా వచ్చింది. సో ఎలా చేస్తున్నానో చూసేయండి. అందరు కొంచెం డిఫరెంట్ వేలో చేస్తారు. నా స్టైల్ ఏంటో చూడండి. 12 టమాటాలు తీసుకోవాలి. ఒకవేళ 12 టమాటాలు లేకపోతే మీ దగ్గర అవైలబుల్గా ఉన్న టమాటోస్ తీసుకొని కట్ చేసుకోండి. ఏ సైజ్ అంటే కొంచెం పెద్ద సైజ్ కట్ చేసుకున్నా పర్వాలేదు. నేనైతే కొంచెం మీడియంలో సైజులో కట్ చేసుకున్నా. 2 ఉల్లిపాయలు కూడా తీసుకొని ఇలాగ కొంచెం పెద్దగా సన్నగా కట్ చేసేసుకోవాలి. కొంతమంది చిన్నగా కూడా కట్ చేసేసుకుంటారు, ఎందుకంటే ఇవన్నీ మిక్సీలో వేయాలి కాబట్టి. సో ఫస్ట్ అయితే కొంచెం బటర్ వేసుకొని దాంట్లో ఉల్లిపాయ ముక్కలు కోసుకున్నాం కదా అవి అండ్ టమాటాలు. నా దగ్గర జీడిపప్పు లేదు కాబట్టి అవైలబుల్గా ఉంటే మీరు జీడిపప్పుని యాడ్ చేసుకోండి. దీంట్లోనే చెక్క, లవంగాలు, యాలుకలు అన్నీ వేసి వాటర్ పోయాలి. నేను వాటర్ పోయడం కొంచెం లేట్ అయ్యేది, అంటుకుని పోయింది. కూడా యాడ్ చేసుకొని దీంట్లో వాటర్ పోసుకోవాలి. నాది కొంచెం లేట్ అయింది, అంటుకుంది కానీ పర్వాలేదు. వాటర్ పోసుకున్న తర్వాత టమాటోలు తొక్క ఊడేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. నేనైతే 200 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకున్నాను. ఈ పన్నీర్ని మీరు పెద్ద పెద్ద పీసెస్లో అయినా కట్ చేసేసుకోవచ్చు. నాకైతే అంత పెద్ద పీసెస్ నచ్చవు, అందుకే నేను చిన్న పీసెస్గా కట్ చేసేసుకుంటున్నాను. ముక్కలని చిన్న కట్ చేసేసుకున్న తర్వాత సేమ్ బాండీలోనే కొంచెం బటర్ అనేది యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇవి ఫ్రై చేసుకోవడానికి. బటర్ కరిగిన తర్వాత దాంట్లో కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నా. పసుపు ఆప్షన్, మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదా లేదు. నేనైతే పసుపు యాడ్ చేసుకున్నాను. ఇలా వేపించుకోవాలి. ఉప్పు కారాన్ని వేపించుకున్న బబుల్స్గా వచ్చిన తర్వాత దాంట్లో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా టోస్ట్ చేసుకుంటూ ఉండాలి. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి అంత ఫాస్ట్ కనబడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పన్నీర్ ముక్కల్ని అంటుకోకుండా మాడకుండా కలుపుకోవాలి. నేను పసుపు వేసాను కదా, సో అందుకే ఎల్లో కలర్లో ఉంది. కొంచెం ఒక 2 to 3 minutes అయితే మీడియం ఫ్లేమ్లో టోస్ట్ చేసుకుంటే పన్నీర్ అనేది మంచిగా కుక్ అవుతుంది. అండ్ మనం కారం, ఉప్పు కూడా పన్నీర్కి మంచిగా పడుతుంది. 3 minutes తర్వాత అయితే పన్నీర్ అనేవి ఇలా అయితే కుక్ అవుతాయి. కొంచెం రెడ్డిష్గా అలా కుక్ అవుతాయి. ఇలా అయితే మంచిగా కుక్ అయినట్టే. సో ఇవన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా టమాటాలు, అవన్నీ వేయించుకొని అవి చల్లారిపోయి ఉంటాయి. అవైతే మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకునేటప్పుడు దాంట్లో కొంచెం అల్లం, వెల్లుల్లిపాయలు, 2 ఎండుమిరపకాయలు అండ్ మనం మిక్సీ పట్టుకున్న టమాటా, ఉల్లిపాయలను అయితే మిక్సీలు బాగా పేస్ట్ చేసుకోవాలి. ఎంత ఫైన్ పేస్ట్గా చేస్తామో అంతే రుచికరంగా ఉంటుంది. ఆ కర్రీ మనం పేస్ట్ చేసే విధానంలోనే ఉంటుంది. అదే ప్యాన్లో కొంచెం బటర్ వేసుకొని దాంట్లో జీలకర్ర, చెక్క, లవంగాలు, 2-3 మిరియాలు అండ్ బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి 1 seconds వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. అంటే జీలకర్ర చిట్పట అనే వరకు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అదైతే యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. పేస్ట్ వేయక ముందు యాడ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం వాటర్ పోసుకొని మిక్సీలోనే ఆ వాటర్ని దీంట్లో వేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇలాగా 4 to 5 minutes అయితే ఇలా కుక్ అవ్వనివ్వాలి. ఇలా మనం కలుపుకుంటూ కుక్ చేసుకుంటూ ఉండాలి. 4
4 to 5 మినిట్స్ తర్వాత ఇలా బబుల్స్ వస్తాయి కదా, అప్పుడు మనం గరం మసాలా, ఉప్పు, కారం ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే ఇప్పుడు మనం పన్నీర్ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. పన్నీర్ ముక్కలు కూడా మంచిగా గ్రేవీ అనేది పట్టాలి కాబట్టి ఒక 4 మినిట్స్ తర్వాత వాటర్లోనే ఇట్లా వేసేసుకుంటాము పన్నీర్ ముక్కల్ని కూడా. పన్నీర్ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి మొత్తాన్ని. ఇంట్లో అయితే కస్తూరి మేతిని యాడ్ చేస్తున్నాను. ఇది పక్కా ఆప్షనల్, మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది కస్తూరి మేతి. ఇది వేసేటప్పుడు చేత్తో ఇలా నలుపుకొని అయితే యాడ్ చేసుకోండి. దగ్గర పడిన తర్వాత మన పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది. దాంట్లోనే కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో నేనైతే ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను. మీరు కారంగా ఉన్నా లేకపోతే కారం ఎక్కువైనా సరే ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్లేవర్ కోసం కూడా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తారు. సో నేను కొంచెం ఫ్రెష్ క్రీమ్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తాన్ని మిక్స్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ వేసిన తర్వాత ఒక 1 మినిట్ అంతే, ఎక్కువసేపు ఏమి ఉంచక్కర్లేదు. ఒక 1 మినిట్ ఇలా కలుపుకుంటే మన పన్నీర్ బటర్ మసాలా అనేది రెడీ అయిపోతుంది. మనం సర్వ్ చేసుకునేటప్పుడు బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోకి చపాతీ అయినా, రోటీ అయినా, పుల్కా అయినా ఏదైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అండ్ నేనైతే చపాతీ చేసే విధానం మాత్రం అస్సలు చూడకండి, ఎందుకంటే నా చపాతీ రౌండ్గా మాత్రం అస్సలు రాదు. సో నేనైతే చపాతీలోకి సర్వ్ చేసుకుంటున్నాను. పర్ఫెక్ట్గా చపాతీస్ చేయడం అయితే రాదు, పిండి గట్టిగా అవ్వడం కానీ లేకపోతే రౌండ్గా అయితే రాదు. సో మీకు ఏమైనా టిప్స్ తెలుసుంటే మాత్రం నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ కమెంట్ చేయండి కూడా. నేను చెప్పినట్టు ఒకసారి పన్నీర్ కర్రీ అయితే ట్రై చేయండి. పన్నీర్లో ప్రోటీన్ ఉంటుంది, సో పిల్లలకి చాలా మంచిది. అండ్ ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను చేసిన పన్నీర్ కర్రీ అయితే టేస్ట్ సూపర్గా వచ్చింది. నేను చపాతీలోకి తిన్నాను. పన్నీర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. మసాలాలని దానికి పట్టి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఎలా చేస్తారో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అంతే ఈ వీడియో. బాయ్.